processing. Topic digital image fundamentals. ఫస్ట్ డిజిటల్ ఇమేజ్ ఫండమెంటల్స్ అంటే నాలెడ్జ్ బేస్ మీద ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది డిజిటల్ ఇమేజ్ ఫండమెంటల్స్. దానికి ఫండమెంటల్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఇమేజ్ యాక్విజిషన్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ఇమేజ్ రీస్టోరేషన్, కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్, వాలెట్స్, కంప్రెషన్, మార్ఫాలజికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, సెగ్మెంటేషన్, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, ఇమేజ్ ప్యాటర్న్ క్లాసిఫికేషన్. మనం ఈచ్ బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇమేజ్ యాక్విజిషన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్. It involves capture an image using camera, scanner, sensor. ఫస్ట్ ఇమేజ్ యాక్విజిషన్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఇమేజ్ కావాలంటే ఇమేజ్ క్యాప్చర్ చేయాలి. ఎక్కడి నుంచి? కెమెరా అన్నా, స్కానర్ అన్నా, సెన్సార్ అన్నా, ఇక్కడ నుంచి క్యాప్చర్ చేస్తాం. నెక్స్ట్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అంటే మేకింగ్ ద ఇమేజ్ లుక్ బెటర్. ఇమేజ్ మనకి చూడడానికి బెటర్గా ఉండాలి. దాంట్లో ఏమి ఉండాలంటే బ్లర్ అనేది ఉండకూడదు. బ్రైట్నెస్ ఉంటేనేమో కొంచెం లైట్గా తక్కువ చేస్తాం, లైట్నెస్ ఉంటే డార్క్గా చేస్తాం, అట్లాంటివి ఏమైనా ఉంటే కంప్రెస్ చేస్తాం అనమాట. ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ మేకింగ్ ద ఇమేజ్ లుకింగ్ బెటర్. దీస్ బ్లాక్ ఇంప్రూవ్స్ ద ఇమేజ్. ఎగ్జాంపుల్ మేక్ ద డార్క్ ఇమేజ్ బ్రైటర్ ఆర్ రిమూవింగ్ ద బ్లర్. Image restoration fix damages. This block repairs image problems. Example removing noise, fix distortions, repairing the old photos. Image restoration అంటే ఇమేజ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం. ఏంటి? రిమూవింగ్ ద నాయిస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం, డిస్టార్షన్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేస్తాం, రిపేరింగ్ ద ఓల్డ్ ఫొటోస్ ఎట్లుంటాయి బ్లాక్ అండ్ వైట్, మనం అవి కలర్ఫుల్గా చేంజ్ చేసి దానికి ఏమన్నా రిపేరింగ్ ఉంటే దాన్ని ఫిక్స్ చేస్తాం. కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్ వర్కింగ్ విత్ కలర్ అంటేనే మనం వర్కింగ్ విత్ కలర్. దీస్ బ్లాక్ హ్యాండిల్ కలర్ రిలేటెడ్ చేంజెస్. ఎగ్జాంపుల్ కన్వర్టింగ్ ఏ కలర్ ఫోటో టు బ్లాక్ అండ్ వైట్ ఆర్ అడ్జస్టింగ్ ద కలర్ బ్యాలెన్స్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉన్నప్పుడు దాన్ని కలర్ ఫోటోగా చేంజ్ చేయడం, మళ్ళీ కలర్ బ్యాలెన్స్ ఒక దగ్గర బ్రైట్గా ఒక దగ్గర డార్క్గా అట్లా ఉండకుండా కలర్ అనేది బ్యాలెన్సింగ్ చేస్తుంది. వాలెట్స్ బ్రేక్ ద ఇమేజెస్ ఇంటూ స్మాల్ పీసెస్. దీస్ break image into a small parts of the future work. Example use it to remove the noise and compress the image. అంటే ఇమేజ్ని స్మాల్ పీసెస్గా తీసేసుకొని దాంట్లో ఏమన్నా నాయిస్ అనేది రిమూవ్ చేయడానికి ఈజీ అవుతుంది. అదే ఫుల్ ఫోటోకి నాయిస్ రిమూవ్ చేయాలంటే ఒక దగ్గర రిమూవ్ అవుతుంది, ఒక దగ్గర రిమూవ్ కాదు. అదే స్మాల్ పీసెస్గా డివైడ్ చేసి దానికి నాయిస్ అనేది రిమూవ్ చేస్తే క్లియర్ ఫోటో అనేది ఉంటుంది. కంప్రెషన్ అంటే మేకింగ్ ద ఇమేజ్ స్మాల్. కంప్రెషన్ అంటే తక్కువ చేయడం. దీస్ బ్లాక్ రెడ్యూసెస్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫైల్. సేవింగ్ ద ఇమేజ్ అంటే ఇమేజ్ ఫైల్ అనేది కంప్రెస్ చేయడం, మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ ఫైల్తోనే ఇమేజ్ని కంప్రెస్ చేసి పెట్టుకోవడం. మార్ఫాలజికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ వర్క్ విత్ ద షేప్. మార్ఫాలజికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే షేప్స్తోని వర్క్ అవుతుంది. దీస్ బ్లాక్ ఫోకసింగ్ ఆన్ ది షేప్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ద ఇమేజ్. ఎగ్జాంపుల్ రిమూవింగ్ ఎనీ టినీ డాట్స్ ఆర్ ఫిల్లింగ్ గ్యాప్స్ విత్ షేప్స్. అంటే ఇప్పుడు ఒక ఫోటోలో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉంటే అది షేప్స్తోని ఫిల్ చేయడం, కానీ ఎక్కడెక్కడైనా డాట్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసి మంచి షేప్స్తోని ఫిల్ చేసేదాన్ని మార్ఫాలజికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటాం. సెగ్మెంటేషన్ కట్టింగ్ ఇమేజ్ ఇంటూ ఏ పార్ట్స్. ఇమేజ్ అనేది పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఏంది? ద బ్లాక్ డివైడెడ్ ఇంటూ ఇమేజింగ్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ రీజియన్ సెపరేట్ ఏ పర్సన్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్. సపోజ్ ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, అక్కడ ఒక పర్సన్ ఉందనుకో, దాని నుంచి అది సపరేట్ చేస్తాం, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలిగా. ఫస్ట్ సెగ్మెంటేషన్ అంటే కట్టింగ్ ఇమేజ్ ఇంటూ ఏ పార్ట్స్. Feature extraction finding important details. This block picks important information from the image. Detecting the edges, corners and pattern. అంటే ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ అంటే దానికి ఎడ్జెస్ ఎట్లున్నాయి, కార్నర్స్, ప్యాటర్న్ ఏముంది దాన్ని చూసుకోవడమే ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఇమేజ్ ప్యాటర్న్ క్లాసిఫికేషన్ రికగ్నైజింగ్ ద ఆబ్జెక్ట్. అంటే అది ఏంది, ఫేసా, నెంబరా, ఆబ్జెక్టా ఏందనేది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు బ్లాక్ ఒకసారి మళ్ళీ బ్లాక్లో మనం రివైజ్ చేద్దాం.
ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అంటే సారీ ఇమేజ్ యాక్విజిషన్ అంటే ఏంది? ఫస్ట్ ఇమేజ్ అనేది తీసుకుంటాం ఎక్కడి నుంచి, కెమెరా, స్కానర్ లేకపోతే సెన్సార్. ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంది అంటే లుకింగ్ బెటర్, మనకి చూడడానికి బెటర్గా ఉండాలి. ఏంది షేప్ ఏమంటారు, బ్లర్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయడం కానీ, డార్క్నెస్ బ్రైట్నెస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం. ఇమేజ్ రిస్టోరేషన్ అంటే ఇమేజ్ అనేది ఫిక్స్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫిక్స్ చేయడం, డిస్టోర్షన్స్ ఉంటే ఫిక్స్ చేయడం. ఇదేమంటే కలర్ బ్యాలెన్స్, కలర్ని బ్యాలెన్స్ చేయాలి. కలర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే కలర్ అనేది బ్యాలెన్స్ చేయాలి. వ్యాలెట్స్ అంటే షేప్స్ పీసెస్గా డివైడ్ చేసి నాయిస్ అనేది కరెక్ట్గా రిమూవ్ చేయడం. కంప్రెషన్ అంటే తక్కువ ఇమేజ్ ఫైల్ని అనేది కంప్రెస్ చేస్తారు. ఇది మార్ఫాలజికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అని అంటే ఇది పీసెస్గా డివైడ్ చేసి అవి షేప్స్ ఏమైనా ఉంటే ఇన్సర్ట్ చేయడం. సెగ్మెంటేషన్ అని అంటే ఏంటంటే కార్నర్స్, రీజియన్స్ అవన్నీ చూసుకోవడానికి సెగ్మెంటేషన్. ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ అని అంటే ఏంటంటే సెగ్మెంటేషన్ అంటే మీనింగ్ఫుల్ రీజియన్ సపరేటింగ్. బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్